పశ్చిమాసియాలో బాంబుల మూత మోగుతుండగా భారత్లో వంటింట్లో గ్యాస్ ధరలు బగ్గుమంటున్నాయి. ఇరాన్లో యుద్ధం వేళ వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెంచింది. ఈ కొత్త ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దాంతో హైదరాబాద్లో 14.2 కేజీల వంట గ్యాస్ ధర 905 నుంచి 965కు పెరిగింది. అలాగే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 1961 నుంచి 2076 రూపాయలకు చేరుకుంది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. గృహ వినియోగ సిలిండర్ ధర ఢిల్లీలో 913 రూపాయలుగా ఉంది. ముంబైలో 912 రూపాయలు, కోల్కతాలో 939, చెన్నైలో 928 ధర పలుకుతోంది. ఇక 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలు ఢిల్లీలో 1883 ఉండగా ముంబైలో 1835, కోల్కతాలో 1990, చెన్నైలో 2043 రూపాయలుగా ఉన్నాయి. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఇంధన లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. పౌరులకు అందుబాటు ధరలో ఇంధన లభ్యత ఉండేలా చూడడం తమ తొలి ప్రాధాన్యతగా చెప్పారు. దేశంలో ఎలాంటి కొరత లేదని, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తోసిపుచ్చింది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ విషయంలో భారత్ సౌకర్యవంతమైన స్థితిలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. హర్మూజ్ అంతరాయాల వేళ వేర్వేరు సోర్సుల నుంచి దేశానికి భారీ స్థాయిలో ఇంధనం లభ్యమవుతోందని పేర్కొన్నాయి. విశాఖలో గ్యాస్ ఏజెన్సీల్లో పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని రోజులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రభావంతో గ్యాస్ పై కొంత నియంత్రణ ప్రారంభమైంది. ఇప్పటికే ధరలను పెంచుతున్న కంపెనీలు అటు డీలర్ల పైన, ఇటు కన్జ్యూమర్ల పైన కూడా నిరంతర నిఘాను ఏర్పాటు చేసుకున్నాయి. డిస్ట్రిబ్యూషన్ విధానంలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో జరగాలన్నది ఆలోచన. ప్రస్తుతం మన దగ్గర గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఉన్నారు. కుమార్ గారు, ఇప్పుడున్న క్రైసిస్ నేపథ్యంలో కంపెనీలు ఎటువంటి ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి? ప్రస్తుతానికి అయితే ఆంక్షలు ఏమీ లేవండి. ఆంక్షలు ప్రస్తుతానికి ఏమీ లేవు. ఓన్లీ బుకింగ్లో మట్టుకు 30 డేస్ తర్వాత బుక్ చేసుకోవాలి. 2 సిలిండర్స్ ఉన్నవాళ్ళు. సింగిల్ సిలిండర్ ఉన్నవాళ్ళు ఏమన్నా 21 డేస్ తర్వాత బుకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ లోపల బుక్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి క్లిష్ట పరిస్థితి ఉంది కాబట్టే చేశారు. లేకపోతే ఎప్పుడు కూడా నెక్స్ట్ డే బుక్ చేసుకోవచ్చు, థర్డ్ డే బుక్ చేసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఇప్పుడు బుకింగ్ విషయంలో కొంచెం మార్పులు తీసుకొచ్చారండి. అంటే బుకింగ్ విషయంలో కొంచెం మార్పులు చేసి ఆ క్రైసిస్ రాకుండా అన్న ఉద్దేశంతో ముందు చర్యలుగా చేసిన ప్రయత్నం ఇది. మీ దగ్గర నుంచి అంటే ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి? ఇక్కడికి ఎంత అవసరం అవుతుంది మీ దగ్గర? నా దగ్గర 27,000 కనెక్షన్స్ ఉన్నాయండి. నాకు దగ్గర 15,000 సిలిండర్లు ప్రతి నెల అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ధరలు పెరిగిన నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? ధరలు పెరిగింది కాబట్టి నైట్ పెంచారు. అది పెంచుతారు అని చెప్పి టీవీల్లో ముందుగానే చెప్తున్నారు మన ప్రభుత్వం. అది చెప్తారని అన్ని ప్రొడక్ట్స్ మీద, పెట్రోల్ కానీ డీజిల్ కానీ దీని మీద ఇంకా అది వాళ్ళ చేతిలో లేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి మన చేతులు దాటింది కాబట్టి ఆ పరిస్థితి చేశారు. కాబట్టి లేకపోతే 861 ప్రైస్ ఆల్మోస్ట్ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి అదే ప్రైస్ ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ దాన్ని మార్చారు. అది కూడా ఎక్కువ ఏం కాదు, 60 రూపాయలు పెంచారు. దానివల్ల ఇబ్బంది ఏమి ఉంటుందని నేను అయితే అనుకోను. అంటే ఇప్పుడు కన్జ్యూమర్కి ఇది కొంత భారం అవుతుంది. ఆ బుకింగ్స్లో ఏమైనా వ్యత్యాసం కనబడే అవకాశం ఉంటుందంటారా? బుకింగ్స్లోనంటే ఇప్పుడు క్రైసిస్ ఉందని చెప్పి నిన్నటి వరకు అయితే చాలామంది బుక్ చేసేసుకున్నారు. ధరలు పెరుగుతాయనే ఉద్దేశం అవ్వచ్చు, లేదంటే గ్యాస్ రాకపోవచ్చు అనే ఉద్దేశంతో అయ్యిండొచ్చు. కానీ మామూలుగా వేరే ఉద్దేశం ఏం లేదు. బుకింగ్ మామూలుగా ఫస్ట్ వీక్లోని 10 to 15th వరకు ఎవ్రీ మంత్ అలాగే ఉంటుంది. అది ధరలు పెరుగుతాయన్న ఒక ఆలోచన ముందు నుంచి కూడా ప్రజల్లో ఉంది. ఆయిల్ కంపెనీలు ముందు నుంచి కూడా ఈ ప్రచారాన్ని చేస్తున్న తరుణంలో ఇప్పుడు ముందస్తుగా బుకింగ్స్ చేసుకున్న కారణంగా కొంత ఒత్తిడి అయితే ఎదురైంది, కానీ తర్వాత సర్దుకుంది. క్రైసిస్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కోసమే ఈ ప్రయత్నం అనేది డీలర్ల అభిప్రాయం. ఓవరాల్గా కూడా గ్యాస్ ధరలు పెరగటం మినహా మిగిలిన ఎటువంటి సమస్యలు లేవని కూడా వారు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.